24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. వాటికి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎవరి కోసం? అసలు విశాఖపట్నానికి తలమానికమైనటువంటి ఋషికొండని ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ఒక ఋషి గారు ఉన్న దాన్ని, అది ఒక పెద్ద పవిత్రమైన ప్లేసు. దాన్ని ఈ ప్రభుత్వం ఆయన సొంత జలసీ కోసం, జంత విలాసం కోసం దాన్ని పడగొట్టి అంతకుముందు దాంట్లో విశాఖ టూరిజం రెస్టారెంట్ ఉండేది. దానివల్ల ఏడాదికి 10 కోట్ల వరకు గవర్నమెంట్కి నిధులు వచ్చేవి. దానివల్ల దాన్ని పడగొట్టి ఆయన సొంతానికి ఇష్టానుసారంగా చేసి 100 కోట్లు, సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాలు కట్టడం అనేది. ఆయన అంటాడు, నేను పేద సీఎంని, దళితుల కోసం, పేదల కోసం పనిచేస్తానని చెప్పి గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంతటి విలాసమైంది. నిన్న ఆల్రెడీ ఇది మీడియాలో రావడం కూడా చూసాం. ఎంతటి ప్రజాధనం దుర్వినియోగం అయిందో ప్రజలు ఒకసారి కళ్ళు తెరవాలి. ఈయన ఎలాంటి చాలా చేశాడు. ఇక్కడే కాదు, ఆయన సొంత ఇంట్లో కూడా ఇప్పుడు సుమారుగా ఒక 5 కోట్లు, 45 కోట్లు, 50 కోట్లు ప్రభుత్వ ధనంతో ఈ గృహోపకరణాలు అవి కొనడని చెప్పేసి వస్తుంది. గతంలో అలాంటి పరిస్థితి కోడెల శివప్రసాద్ గారి మీద వస్తే ఈయన ఇమీడియట్గా కేసు పెట్టి ఆయన మానసికంగా హింసించి ఆత్మహత్య చేసుకున్నాడు అతనిగానే. మరి ఈయనకి ఏంటి అవ్వాలి ఇప్పుడు? అది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. అందుకోసమని మా విశాఖపట్నాన్ని పట్టిన దరిద్రం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఋషికొండని పెద్దలు ఇప్పుడు ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి ఏ విధంగా ఆలోచిస్తారో, దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియదు. నిన్న గౌరవ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు, అది అసలు దేనికి విలాసంగా ఆయన ఉండడానికి తప్ప కానీ దేనికని టూరిజం కూడా ఇవ్వడానికి పనికిరాని పరిస్థితుల్లో తయారు చేసి వందలాది కోట్లు దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముని ఆయన ఇష్టానుసారంగా ఖర్చు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన పనులకి స్వస్తి పలికాడు. భవిష్యత్తులో కూడా మరి ఇంకా ఆయన ఇలాంటి పనులు చేయడానికి కూడా అవకాశం జనం ఇవ్వరులేండి. ఎందుకంటే ఆయన చేసింది చాలా దుర్మార్గమైన పని. వందలాది కోట్లు ఆయన ఇష్టానుసారంగా జోబు సొమ్ములాగా ఖర్చు పెట్టాడు. దాంట్లో వేల ఖరీదైనటువంటి ట్యాబులు, ఆ లోపల బాత్రూములకి 40 లక్షల రూపాయలు పెట్టి బాత్రూమ్కి ఓన్లీ ఆ ట్యాప్ తయారు చేయించుకున్నాడట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది జనం ఆలోచించాలని చెప్పి ప్రజలందరినీ కూడా 24/7 మీడియా ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి, ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా. అలానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్కి సమాజం మీద ఒక పరిపూర్ణమైన అవగాహన ఉన్న ఆయన. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ నుంచి ఆయన కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టే పార్టీ పెట్టి ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నట్టే లెక్కనే. డిప్యూటీ సీఎం ఇస్తే దానివల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత పని తగ్గుద్ది. ఈయన కూడా డిప్యూటీ సీఎం అంటే ఇంచుమించు ఆ రేంజ్లోనే ఆలోచిస్తారు. మేమైతే పార్టీలకు అతీతంగానే చెప్తున్నాం ఈ విషయం. ఎందుకంటే పెద్ద ఆయన 73 ఏళ్ళు డిప్యూటీ సీఎంగా ఉంటే ఈయన కూడా కొన్ని శాఖలు కీలకమైన ఇచ్చారు కాబట్టి ఈయన కూడా ఆ విధంగా అధికారులు కానీ, పబ్లిక్ పనికి వచ్చిన విషయం కానీ ఇవన్నీ ఆయన కూడా అట్రాక్ట్ చేస్తారు. ఆయన చేసి దానికి ఇవ్వడం కూడా సముచితమైన స్థానంగానే మేము భావిస్తున్నాం. అలానే ప్రభుత్వ ఆఫీసెస్లో చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు అలానే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అన్ని శాఖలు కాదు, ఆయనకి ఇచ్చిన శాఖల్లోనూ పెట్టిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చారు కదా, 4-5 అందులో పెట్టమని ఇమ్మన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కాబట్టి ఆ వాదాకి తగ్గట్టుగా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు తప్ప కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం కానీ, కూటమి నాయకులు ఎవరు కూడా పబ్లిసిటీకి పిచ్చున్న నాయకులు కాదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. 15 ఏళ్ళు ఆల్రెడీ 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని చేసేది, 4వసారి సీఎంగా రావడం. ఆయనకి ఏమీ పదవులు కానీ ఇవి కొత్త కాదు. ఇవి ఆయన అభివృద్ధి సంక్షేమం అనే టైప్లోనే ఉంటాడు. ఈ 5 ఏళ్ళు నష్టపోయింది, ఈ 5 ఏళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు పూర్తి చేయాలి. ఆయన ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఎన్ని చేసి ఉంటారు? విశాఖపట్నంలోనే తీసుకుంటే రాష్ట్రం వదిలేద్దాం మనం. విశాఖపట్నం బీచ్ క్యారిడర్ తీసుకుంటే మీకు ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి మీకు భోగాపురం సీసోర్స్ రెస్టారెంట్ వరకు వెళ్ళేంత వరకు 2 కిలోమీటర్ల లోపు ఆ బీచ్ రోడ్ నుంచి ఎక్కడా ఏది కూడా ఉంచలేదు. మనకి రాష్ట్రానికి, దేశానికి తలమానికమైనటువంటి ఎర్రబెట్ట దెబ్బలు చూసారా, దాన్ని కూడా కబ్జా చేశారు వాళ్ళు. చెయ్యకపోయిందంటూ ఏం లేదు. గనులు, వైను, స్టాండ్ అన్నీ బేభత్సంగా చేశారు. అందులో విశాఖపట్నాన్ని ఎంచుకుని, అందుకే ఆయన విశాఖపట్నంలో ఇంత విశాలమైన ఋషికొండని పడగొట్టి అంత విశాలమైన ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడి నుంచి ఉండికాడికన్నీ కూడా
వేసేద్దామని సింహాచలం దేవస్థానం మానస భూములు 1000 ఎకరాలు ఉన్నాయి, దాన్ని కొడదామని మైట్రైన్ గనులు మన ఏజెన్సీలో మైట్రైన్స్ ఉంది కదా, ఆ గనులు కూడా కొట్టాలని ఉద్దేశం. రెండోసారి గెలిస్తే ఇవన్నీ దోపిడీ చేద్దామని ఉద్దేశం మీద ఆయన చేశాడు. ఆయన చెయ్యలేని దోపిడీ ఏం లేదు, మొత్తం చక్కబెట్టాడు ఆయన. ఈ జిల్లాలకు ఇన్ఛార్జిగా అక్కడ సాయిరెడ్డి అని, వైవి సుబ్బారెడ్డి అని వీళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న స్థానికులకి ఉపాధి లేకుండా చేసి ఆయన ఇష్టాసారంగా ఈ ఉత్తరాంధ్రని కొల్లగొట్టాడు. అందులో ఏమాత్రం అనుమానం కూడా లేదు. ఇంకా భవిష్యత్తులో మరి రాడలేండి ఆయన.